అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక గొప్ప శుభవార్త అప్డేట్ అయితే వచ్చింది. ముందుగా మీరు అదృష్టవంతులే అని చెప్పడానిలో సందేహమే లేదు. ఎందుకంటే ఈ వీడియో మీ ముందుకు రావడం చాలా శుభసూచకం. ఈ వీడియోలో మొత్తం మీరు దాదాపుగా 4 శుభవార్తలకి సంబంధించిన ఆర్థిక పరంగా ఆదుకునే అంశాల గురించి మీకు ఈ వీడియోలో నేను ప్రస్తావించబోతున్నాను. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మీకు అందరికీ కూడా ఒక కళ ఉంటుంది. ఒక ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలి ఈ రోజులలో అని చెప్పేసి ప్రభుత్వమే ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి తగిన నిధులను కూడా అందిస్తుంది. ఈ పథకం గురించి పూర్తి స్థాయిలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ చివరి వరకు చూడండి. మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే మొదట మీరు ఇంటి నమూనాని ఒక్కసారి పరిశీలించండి. ఇదే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ఇంటి నమూనా ఇలా ఉండబోతుంది. అండ్ ఇక్కడ మొత్తం 250 గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం ఉచితంగా ఉద్యమకారులకి అందించబోతుంది. 5 లక్షల రూపాయల నిధులను కూడా అందించబోతుంది. సో దీంతో పాటుగా మీరు కేవలం తెలంగాణ వాసి అయి ఉండాలి. మీ పేరు మీద ఎలాంటి భూమి కలిగి ఉండొద్దు. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మొత్తానికైతే ఛార్జ్ తీసుకోబోతున్నారు. అంటే ఇన్ఛార్జిగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మోడల్ హౌస్ నిర్మాణాలని నిర్మించడం కూడా జరిగింది చాలా గ్రామాలలో, చాలా ప్రాంతాలలో. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం రావాలి అంటే ఖచ్చితంగా మీకు మొత్తం నేను 4 శుభవార్తలు అని చెప్పాను. మొదటి శుభవార్త ఇందిరమ్మ ఇండ్లలో 5 లక్షల రూపాయలు అనేవి మీకు అందబోతున్నాయి. అలాగే దాదాపుగా 2 కుంటల వరకు స్థలం, 250 గజాల వరకు స్థలాన్ని కూడా ప్రభుత్వమే కేటాయించబోతుంది. అలాగే రేషన్ కార్డు లేకపోయినా కూడా దివ్యాంగులకు, వితంతువులకు వీళ్ళకి ఇంటి స్థలాన్ని మొదట ప్రాధాన్యతగా ప్రభుత్వం తీసుకురాబోతుంది. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇల్లు లేదా భూమి లేని వ్యక్తికి ఉచితంగా భూమిని అందించబోతున్నారు. ఆర్థికంగా 5 లక్షల రూపాయలు అందించబోతున్నారు. ఉద్యమకారులై ఉంటే 250 గజాల స్థలాన్ని కూడా వారు ఇవ్వబోతున్నారనే సమాచారం ఈ సందర్భంగా చూసుకోవచ్చు. ఇక మొదటిదైతే అది శుభవార్త. రెండో శుభవార్త ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయలు అనేవి ఈ నెల 28వ తారీఖు లేదంటే 30వ తారీఖులలో ప్రభుత్వం భూమి లేని 25 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులను జమ చేయబోతుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో మంజూరు చేయబోతుంది. కాబట్టి ఇందులో మొదట వితంతువులకి అలాగే వృద్ధులకు ఈ పెన్షన్ను ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. రెండో శుభవార్త 6,000 గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక 2-3 రోజులలో ప్రభుత్వం స్పష్టత చేయనుంది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా సంక్రాంతి నాడు మొత్తానికి ప్రకటన అయితే ఉండబోతుంది. అలాగే మూడో శుభవార్త ఏంటి అంటే 7,500 రూపాయల రైతు భరోసా. ఈ రైతు భరోసాలో కూడా నో లిమిట్. గతంలో సీఎం మనకి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇచ్చారో అలానే రేవంత్ రెడ్డి గారు కూడా ఎలాంటి లిమిట్ లేకుండా సాగు భూములకి నిధులు అనేవి ఇవ్వబోతున్నారు. ఇక నాలుగో శుభవార్త ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యం అనేది సన్నాలుగు ఇవ్వబోతున్నారు అనేది నాలుగో శుభవార్త. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఎన్నో తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.